వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కేంద్ర నీతి ఆయోగ్ అధికారి శృతి సభర్వాల్, పత్తికొండ శాసనసభ్యులు కేఈ రాంబాబు తదితరులు. సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పట్టణానికి చెందిన ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మన బొగ్గు బావులు మన వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 4 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాకు మందమారు నుండి సుమారు 100 మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధర్నాలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐటిసిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి, శ్రావణపల్లి, KK6, కోయగూడ బ్లాక్ 3లను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది. ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేటు అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ఇలా బొగ్గు గల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం?
ప్రజల సంక్షేమం చూడటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం నెల 2 నెలలు కాకముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోషపెడుతుందంటే ఇలా చిత్తశుద్ధి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం, మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి. ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్టుని ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు వేస్తే అడ్డుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేణి క్రాస్ వర్కర్స్గా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోనూ సూద్ Thank you. Okay, Harish. Welcome to Hyderabad. Hello. How are you doing? How are you? Thank you. Thank you. राम से How are you doing? राम से मैं इधर से अरे ले लेफ्ट को लोकल भाई राम से हेलो अरे राम से How are you doing? कैसे हैं आप? So nice to see you. Same here. So today I'm silence. So today please 5 minutes So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आपको? अच्छे है, बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस, वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ, तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి, నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువే అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలపై వివరించి వినతి పత్రం అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్ చరితారెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదార్కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు గోదార్కని ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదార్కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. నేరహాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఇంట్లలో తనిఖీలు నిర్వహించి కాలనీ వాసులతో ఏసీపీ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామంలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్ కు బానిస మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నలుగురు ఆధార్ కార్డు పడుతున్నాం. ఇది వాళ్ళదేనా ట్రైన్ వేరే వాళ్ళు బాబు అది పక్క రూమ్ ఎవరు కానీ పక్కది రూమ్ పక్క రూమ్ ఎవరు బయటికిరా ఏం కాదు బయట చెక్కండి ఈవెన్ మీకు తలుపు తెలుగు హిందీ హిందీ తెలుగు ఏ చూడు మరి మాట్లాడాలి దేనికి చూపించు ఏం కాదు మీ అమ్మాయి ఏం చెప్తుంది డాడీ మీద డాడీ మైనర్ వాడితే ఫస్ట్ ఇంట్లో వచ్చి 1 year గ్యాప్ 2 years గ్యాప్ ఇచ్చింది సార్ పోలేదు ఫౌండేషన్ గట్టిగా బేస్మెంట్ గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. అట్లా ఈ సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతాం. అని అమ్మ కూలి పని ఇళ్ళలో పని చేసుకుంటే ఇప్పించాను. ఎంత బండి 2 లక్షలు 1,90,000 అదే 2 లక్షలు. ఎందుకు మరి 2 లక్షలు? ఈ ఇల్లు మంచిగా ఇట్లా రేకులు ఇంకో 4 రేకులు వేసుకొని మంచిగా బేస్మెంట్ వేసుకొని ఉంటుంది. ఇంట్లో నచ్చేది 30,000 40,000 పడితే మంచిగా బండి కూడా వస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన అమ్మ పేరుతో యొక్క కార్యక్రమం ఈరోజు పెద్దాపురం రూరల్ జిల్లా రంగంపేట గ్రామంలో రూరల్ బీజేపీ అధ్యక్షులు పోతుల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు హాజరై యువతలో చైతన్యం రావాలని, పర్యావరణ పరిరక్షణ దేశానికి చాలా అవసరమని, అందరూ మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. వరంగల్ జిల్లాలో నేటి నుంచి శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కాలాభిషేకంతో శాకంబరి మహోత్సవాలు ప్రారంభం. ఉదయం కార్యక్రమంలో సాయంత్రం కామేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు दुर्गा बच्चा लेके माता
కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో మన మధ్యనే ఉంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి టీడీపీ పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంత కాలం గండపల్లి మండలంలో టీడీపీని ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు. కొండయ్య పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సహాయంతో చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మురారి గ్రామంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కొండయ్య దొర విగ్రహానికి, బ్రహ్మలగుడి వద్ద ఉన్న విగ్రహానికి నవీన్ కుమార్, కొండయ్య దొర కుటుంబ సభ్యులు చిట్టిబాబు, విజయ్ నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని 400 మంది పింఛన్ మహిళలకు, వృద్ధులకు చీరలు, స్వీట్ బాక్సులు అందజేశారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే గాని ఆయన జ్ఞాపకాలు గాని ఆయన చేసిన పనులు గాని మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్పదు. అది బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముక లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎవరు వచ్చినా లేదు అనకుండా ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర గారు. అయితే ఆ ఇవ్వడానికి గల కళ్ళాలు మా చిన్నమాంగ గారి దగ్గర ఉండి కొంచెం లాగిపెట్టి కళ్ళాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచన. వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణంలోకి తెలుగుదేశం పార్టీ వారు రావడం దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య చెప్పారు. ఈరోజు ఆర్ఎస్ రోడ్లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిర్మాణాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిబంధనలను అతిక్రమించలేదని, లీజ్ నిర్మాణాలు అన్ని అనుమతుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా 5 రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి, అట్లాగే ఇక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది 5 రోడ్ల కూడలిలోనే. ఇది ఏదైతే
గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం జీవోల ప్రకారమే ఎక్కడ దేన్ని అతిక్రమించి జరగలేదు, అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరిగినాయి. ల్యాండ్ లీజు కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ ఉండదు. ఫైనల్ అప్రూవల్లో విఎల్టీ కట్టాం, అప్రూవల్స్కు డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేయటం జరిగింది. ఏదైతే లింక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ లేదనే దాంతో వాళ్ళు షార్ట్ ఫాల్లో పెట్టడం జరిగింది. ఆ షార్ట్ ఫాల్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ తీసుకున్నట్టే లెక్క అనేది రూల్ చెప్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప ఎక్కడ అతిక్రమించలేదు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులకి మిగతా వాళ్ళు రావటం అనేది అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు, దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఇదేం రౌడీజం చేద్దామనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా ప్రొసీడ్ కావచ్చు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి తప్ప ఈ రకంగా వచ్చి లోపలికి వచ్చి అవి ఏవేవో తీసి డిస్టర్బ్ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని డిస్టర్బ్ చేసి ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు విలువలతో కూడిన రాజకీయం చేయండి తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వద్దు అని చెప్తూ తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముందుండండి. మేము సంతోషిస్తాం తప్ప మీరు ఇటువంటి చర్యలకు ఇప్పుడైనా స్వస్తి పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రామగుండం కార్పొరేషన్లోని గోదాకర్ణి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి సర్కిల్లో ఉన్న మహాత్మా జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి అందరికీ మార్గదర్శకులు, పేద బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి ఒక మార్గదర్శి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక మహానీయులు బాబు జగజీవన్ రావు గారు వర్ధంతి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో
అనేక ప్రాంతాలతో పాటు మా నియోజకవర్గం రామగుండంలో మా దళిత విభాగ అధ్యక్షుడు యుగంధర్, దళిత విభాగ వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అదే మాదిరిగా ఎస్సీ కమిషనర్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు చూపించిన మార్గంలో నిరంతరం అనేక కార్యక్రమాలపై గతంలో ధరల పాలనప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ గారి గుర్తు చేస్తూ సమాజం కొరకు పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకున్నాం. ఇలా ప్రజల పరిపాలన ఇలా ప్రజల ముందుకు వెళ్తా ఉంది. మరి వారు చూపించిన బాటలో మేము నడుస్తున్నామనే నమ్మకం బలంగా ఉంది. ఈ ప్రాంతంలో దళిత వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలను వారిని ప్రోత్సహించడానికి నిరంతరం ముందుకెళ్తాం. రాబోయే కొన్ని రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దళిత మేయర్గా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. దాంతోపాటు బలహీన వర్గాలందరినీ కూడా బీసీలను ఎవరైతే ఆర్థిక బలహీనంగా ఉన్నారో వారిని కూడా మేము అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి చూపించిన రాజ్యాంగాన్ని మరి ఎక్కడ ఇలా బీజేపీకి గట్టిగా పోటీగా నిలబడి దాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం. భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేసినా, దాని వైపు కన్నెత్తి చూసినా, దాన్ని కదిల్చినా తగిన గుణపాఠం చెప్పడానికి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి రామగుండమే కారణమవుతున్న విషయాన్ని మరి అలా జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా మరొక్కసారి మహనీయులను ఇలా గౌరవించుకుంటూ మా కార్యక్రమాన్ని వారు చూపించిన బాటలు నడిపిస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.